మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్పు మాతే సంగోస్తు కర్మాణి. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే కర్మలు చేయడం మీద నీకు అధికారం ఉంది కానీ కర్మ ఫలాలు ఎందుకు కాదు. ఇప్పుడు నేను వచ్చినాను ఇక్కడ మీకు జ్ఞానం ఇవ్వాలి అంతవరకే నాకు అధికారం ఉంది, అంతేగాని ఆయన ఉంగరం ఇస్తాడని నేను కలగన్నానా. పోయేటప్పుడు తీసుకుంటానండి అర్జున కర్మ ఫలం తీసుకుంటా, అట్లా ఫలం నేను ఊహించలేదు కదా. అంటే అర్జున నీకు చంపడం వరకే అధికారం ఉంది కానీ ఆ చంపితే ఏమవుతుంది నీకు ఎందుకు. గురువు మాట విను, భగవాన్ ఉవాచ అంటే భగవద్గీతలో ఏం చెప్పినాడో అది విను, నేను వినాలి. అది చేస్తే ₹1,00,000 వస్తుందా రాదా అని నువ్వెందుకు. గురువు మాట విన్నాడు సెంటర్ పెట్టారు, మీరందరూ కూడా యజ్ఞంలో పాత్ర, మీరందరూ గొప్పవాళ్ళు, వీళ్ళందరూ రాకపోతే ఆయన ఒకటే చేసుకుంటారు, ఏం ప్రయోజనము కదా. ఈ తమాషా ఏంటంటే గుడిలో దేవుడు ఉంటే సరిపోదు, భక్తులు రావాలి, అప్పుడే దేవుడికి పూజారికి ఇద్దరు అనుకుంటా అంటారు ఏమిరా కర్మ. పూజారి అంటారు ఇద్దరికి ఏం సరేలే ఓపిక పడతా అంటారు, వెంకటేశ్వర ఓపిక పడతా వస్తారని ఇద్దరు వచ్చి అటు గంట మోగించారు వెంకటేశ్వర వాళ్ళు ₹100 ఎంత సార్ నీకెందుకు వాళ్ళు నువ్వు వెంకటేశ్వర వెనకాల నీకెందుకు రాను వెంకటేశ్వర వాళ్ళు ₹10,000 చెక్కేస్తారు అంతే. నీ కర్మ నువ్వు చేయరా, నీ కర్మ నువ్వు చేయి, నీకేం తెలుసు, నీ గత జన్మ నీకు తెలుసా, నువ్వు ఎంత పుణ్యం